నేను ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు వీడియో మాట్లాడి, ఆ వాక్యాన్ని చెప్పి, నా పరిచర్యకు సహకరించండి అని నేను అడిగితే, నాకు ఇస్తారా? ఇవ్వరా? లేతే నాకలా అడగడం చేత కాదా? ఈ సోషల్ మీడియాలో క్రైస్తవ్యం పట్ల ఉన్న వ్యతిరేకత, సమాజంలో క్రైస్తవ్యం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, దేని మీద? ఈ పాస్టర్లంతా ఇంతే, వీళ్ళు సమాజాన్ని దోచుకుంటున్నారు, అమాయకులు దోచుకుంటున్నారు అనేటువంటి ఆ నింద ఏదైతే సోషల్ మీడియాలో ఉందో, దాన్ని చూసి చెలించిపోయి, అలా కాదు, అలా కాదు. ఇక్కడ మన స్వార్థాన్ని చూసుకోవడం కాదు. క్రైస్తవ్యం యొక్క భవిష్యత్తుని, క్రైస్తవ్యం యొక్క గౌరవాన్ని కాపాడాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకొని సోషల్ మీడియాలోకొచ్చి, ఒక రోల్ మోడల్ లాగా, ఐకాన్ లాగా నిలబడి పరిచర్య చేస్తున్నాను. నాకు చేతకాక కాదు. ఇప్పుడు ఎవ్వరి ధోరణిలో వాళ్ళు పరిచర్య చేసుకుంటున్నారు. ఎవరికి సాధ్యమైనంత మేర వాళ్ళు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నా ఒక్కడికే చేత కాలేదా? లేకపోతే నా ఒక్కడికే చేదయిందా? కేవలం నెక్స్ట్ జనరేషన్ ఇప్పటికే జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక నెక్స్ట్ జనరేషన్ క్రిస్టియానిటీ ఎలా ఉండబోతుంది? గెస్ చేస్తున్నారా మీరు? ఆ నెక్స్ట్ జనరేషన్‌కి ఒక వ్యక్తి కనపడాలి. ఇలా మనం పరిచయం చేయాలి. ఇలా వాక్యం చెప్పాలి. ఇలా నిస్వార్థంగా పరిచయం చేయాలంటే ఒక వ్యక్తి వాళ్ళకు మోడల్‌గా కనిపించాలి అంటే, ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేసుకోవాలి. రైట్? అలా నాకు నేను సోషల్ మీడియాలోకొచ్చి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్‌లో నేనేం చేస్తున్నానంటే, నంబర్ 1 వాక్యం ఎలా చెప్పాలనేది జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి మొదటి ఛానెల్‌లో వస్తది. వాక్యం ఎలా చెప్పాలి? వాక్యం అంటే ఏంటి అనేది అక్కడ ఆ ఛానెల్‌లో. వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనే ఈ ఛానెల్‌లో ఏం జరుగుతదంటే, ఏది వాక్యం కాదు, వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళంటే ఎలాగుంటారు, వాళ్ళు ఎలా పరిచర్య చేస్తారు, ఎలా పాస్టర్‌లా కనిపిస్తున్నారు అన్నది ఈ సెకండ్ ఛానెల్. ఇవి 2 కళ్ళు లాంటివి నాకు. 2 పరిచర్యలే. ఒకటి వాక్యం ఏంటో చెప్తాను. 2 వాక్యం ఏది కాదో, ఎలా కాదో చెప్తాను. ఈ 2 దేవుడు నాకిచ్చిన పరిచర్యలు. ఈ 2 పరిచయాలు నేను ఎందుకు చేస్తున్నాను అంటే, నెక్స్ట్ జనరేషన్‌కి వాక్యం ఎలా చెప్పాలో తెలియాలి. నంబర్ 2 వాక్య వ్యతిరేకమైన పద్ధతుల్ని ఎలా క్వెషన్ చేయాలో, ఎలా వాళ్ళతో ఫైట్ చేయాలో, ఎలా వాక్యం కోసం పోరాడాలో, నిలవబడాలో, ఎదుర్కోవాలో ఇవి నేర్పించడం సెకండ్ ఛానెల్ ఉద్దేశ్యం. ఈ 2 నేను నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని ఇలా వీడియోలు మాట్లాడుతున్నాను. రైట్. అయితే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, బైబుల్ చదవని కారణం చేత, లేదా సంప్రదాయబద్ధమైన ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఈ వ్యక్తి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని కొంచెం నెగెటివ్‌లో తీసుకున్నారు. కొంచెం కాదు, పూర్తిగా నెగెటివ్‌గా తీసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు నెగెటివ్‌గా తీసుకుంటున్నారు? వాళ్ళకు ఇలాంటి మోడల్ తెలీదు. ప్రవక్తలంతా వాళ్ళే. నాలాంటి మోడలే. అపోస్తులంతా నాలాగే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ మోడల్‌నే నేను ఫాలో అవుతున్నాను. ఈ ప్రవక్తల గురించి తెలీదు, అపోస్తుల గురించి తెలీదు. యేసు ప్రభు గురించి అంతమించి తెలీదు. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే, పాస్టర్‌లు గారిని చూసుకుంటున్నారు తప్ప, బైబిల్‌లో తొంగి చూసి ప్రవక్తలు ఎలా పరిచర్య చేశారు? వాళ్ళకి ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి? లేకపోతే అపోస్తులు ఎలా పరిచర్య చేశారు? వాళ్ళకి ఎదురైనటువంటి సవాళ్ళేంటి? యేసు ప్రభు ఎలా పరిచర్య చేశాడో ఆయనకి ఎదురైన సవాళ్ళేంటి? ఎలా ఆయన తీసుకున్నాడు? అనేటువంటి ఈ విధానం వాళ్ళ లైఫ్‌ని స్టడీ చెయ్యని కారణం చేత, నేను చాలా మందికి అర్థం కాకుండా పోయాను. మీరు ఎప్పుడైతే ప్రవక్తలను స్టడీ చేస్తారో, యేసు ప్రభువుని స్టడీ చేస్తారో, అపోస్తులను స్టడీ చేస్తారో, అదే ప్యాటర్న్‌ను నేను ఫాలో అవుతున్నది. యేసు ప్రభు కొరడా తీసుకున్నాడు. యెరూషలేము దేవాలయంలో మోకరించి ప్రార్థన చేయాల్సిన స్థలంలో గొర్రెలు, ఎడ్లు, మేకలు, లేకపోతే కోడెదోళ్ళు, లేకపోతే పావురాళ్ళు, చిల్లర మార్చుకోవడం, ఈ దుకాణాలన్నీ చూసినటువంటి యేసు ప్రభుకి విపరీతమైన కోపం వచ్చింది. కొరడా చేశాడాయన. కరుణామయుడైన క్రీస్తు కొరడా చేశాడు. ఎందుకంటే ఇది ప్రార్థనా స్థలం, ప్రార్థనా మందిరం. సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అన్నటువంటి ఈ స్థలంలో ప్రార్థన కాకుండా వ్యాపారం జరుగుతుందని కొరడా తీస్తున్నాడు ఆయన. నేను చేస్తుంది అదే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి సంపాదించిన తన సంఘములోనికి వ్యాపారస్తులొచ్చారు. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళొచ్చారు. దోచుకునే వాళ్ళొచ్చారు. గారడీ సీమోన్లొచ్చారు. ఇస్కరియోతు యూదాలొచ్చారు.
నేను బైబిల్ చదువుతున్నా కాబట్టి నేను గమనించాను, గుర్తించాను. ఇలాగే వదిలిపెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్‌కి క్రైస్తవం అన్నది ఎంత పొల్యూట్ అవుతుంది, ఎంత కలుషితం అయిపోతుంది అని నాకు తెలుసు కాబట్టి, అర్థం చేసుకున్నా కాబట్టి, నా వంతుగా నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. ఇది అపోస్తుల పరిచర్య. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్య. ఇది ప్రవక్తల పరిచర్య.